తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జెరోదాలో ఇన్వెస్ట్మెంట్కు జీరో బ్రోకరేజ్ అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్కి బ్రోకరేజ్ అనేది ఉండదు. సో అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అన్నది మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తెలుగు మిత్రుడు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే తోటి తెలుగు మిత్రులకు తోటి ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి మన వీడియోస్ను షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో యూస్ఫుల్ అవుతాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేటివి రెండు అనమాట. ఏవైతే మనం ఇంట్రాడేలో కొనేసి అమ్మేస్తుంటామో దాన్నే ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్లో కావచ్చు, మోర్ దెన్ 1 డేలో మనం ఏదైతే చేస్తామో జెరోదా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక్కడ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇప్పుడు వచ్చేసి BTST అన్నాం అనుకోండి, బై టుడే సెల్ టుమారో, దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ బేసిస్ కిందకే తీసుకుంటుంది అనమాట. సో ఇలాంటి వాటికి ఈక్విటీస్లో మనం ఈక్విటీ స్టాక్లో అంటే క్యాష్ మార్కెట్లో అంటే NSEలో BSEలో ఏవైతే స్టాక్స్ మనం కొని అమ్ముతామో అటువంటి వాటికి జీరో బ్రోకరేజ్ ఉంటుందన్నమాట. బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమీ కూడా ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి గూగుల్లోకి వెళ్ళేసి జెరోదా బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఓపెన్ చేసి మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకు జీరో బ్రోకరేజ్ వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. అలాగే నేను ఆల్మోస్ట్ ఒక 1,90,000 రూపీస్కి స్టాక్స్ కొని వాటిని హోల్డ్ చేసి నెక్స్ట్ డే కూడా అమ్మడం కూడా జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ స్టేట్మెంట్ని కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే పే అవుట్ కానీ పే ఇన్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ ఇది 1,87,000 రూపీస్కి NSE ఈక్విటీస్ నేను కొనడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ 10,000 స్టాక్స్ JP అసోసియేషన్ కొని వాటిని అమ్మడం కూడా జరిగింది. సో ఈ స్టాక్స్ కొని అమ్మడం కొన్నప్పుడు కానీ అలాగే అమ్మినప్పుడు కానీ ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ సప్లై అలాగే బ్రాకెట్లో బ్రోకరేజ్ అని చెప్పేసి సెకండ్ కాలంలో మనకి ఇచ్చాడు. అక్కడ వచ్చేసి 0.01 వాల్యూను అక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. యాక్చువల్గా మనం ఏదైనా వేరే అకౌంట్లో మనం ట్రేడ్ చేసినట్లయితే వాళ్ళు కనీసం అంటే 0.04% కానీ 0.05% మనకు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారనమాట. అంటే మనం కనీసము ఒక 400 రూపీస్ 500 రూపీస్ ఖచ్చితంగా పే చేయాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జెస్ ఈక్విటీ డెలివరీస్లో మనం పే చేసేటువంటి ఛార్జెస్ చాలా తక్కువ. సో దాంతోపాటు మనం మిగిలినటువంటి ఛార్జెస్ చూసినట్లయితే ఇప్పుడు GST కానీ లేకుంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానీ అలాగే సెబీ టర్నోవర్ ఫీస్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా అన్నింటిలోనూ కామన్. కానీ మనకు ఏవైతే మేజర్గా బ్రోకరేజ్ ఛార్జెస్ ఏవైతే పే చేస్తున్నామో అవి ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. కంప్లీట్గా మనకు ఫ్రీ. సో బై డిఫాల్ట్ అమౌంట్ వచ్చేసి 0.01గా చూపిస్తారు. సో దానికి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ అమౌంట్. సో ఇక్కడ మనం ఫ్రీగానే చెప్పుకోవాలన్నమాట. సో ఇది బై డిఫాల్ట్ వాల్యూ 0.01గా చూపిస్తారనమాట. సో ఎవరైతే మిత్రులు BTST కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకుంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకొని సెల్ చేస్తాం అని చెప్పేసి అనుకుంటుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా జెరోదా అకౌంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటివి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేటివి ఉండవు. ఈవెన్ వెబ్సైట్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వెబ్సైట్లో కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు జీరో బ్రోకరేజ్ ఛార్జెస్